సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈరోజు మనం చెరువులో అయితే ప్రిపరేషన్ అయితే చేయడమే జరుగుతుందండి. సో మేత తయారీ చేస్తాం. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, తమ్ములేని చూసే ఉంటారు కాబట్టి. పేడ, సో మనం ఏంటంటే పేడ మొత్తాన్ని మనం అయితే ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చేయడమే జరుగుతుందండి. సరే మీరు చూడండి ఒకసారి. పేడ వేసుకున్నాను, తొక్కాను. దానిపైన డిఓఆర్బి అయితే పోసా. ఈ మయాన కుట్టం చూడండి, అది డిఓఆర్బి. సో దీంతో పాటు ఇందులో ఇంకో దాంట్లో చూడండి, ఇందులో ఏం వేసుకున్నాను, ఇది మనకి బెల్లం అనమాట. ఒకసారి సో చూడండి, ఇది బెల్లం కాబడుతుందా క్లియర్గా. సో ఇది బెల్లం. ఈ బెల్లంతో పాటు యువతల దాంట్లో చూసి ఈ రెండింటిలో ఉన్నది ఏంటంటే వేరుశనగ చెక్క. సో వేరుశనగ చెక్క యాక్చువల్గా నేను చెరువులో కొట్టాలి. ఇది నిన్న చెరువు ట్రీట్మెంట్ అయితే చేయడమే జరుగుతుంది. సో దాని మనం కొట్టలో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే మనం ప్యాడ్లో అయితే వేయడమే జరుగుతుంది. సో ఇది ఈ 3 ఇంగ్రీడియంట్స్ అండి. నెక్స్ట్ వీటితో పాటు మీరు వేసుకుంటే, మీకు ఓపిక ఉంటే దీంతో పాటు మనం ఏం చేసుకోవాలంటే సూపర్ కట్ కూడా వేసుకోవాలి ఒకటి. సో ప్రిపరేషన్ వచ్చేసరికి దానికి ఫార్ములేషన్ అయితే చెప్పడమే జరుగుతుందండి ఇప్పుడు. సో మనం ఇప్పుడు పేడ కదా ఇది. సో ట్రక్కు పేడ అండి, మనం ఏది తీసుకున్నా సరే ట్రక్కు పేడకి అయితే మనం తీసుకున్నాం. సో మొన్న ఒక ట్రక్ పేడ అయితే మనం వేసేసాం చెరువులో. ఇప్పుడు ఒక ట్రక్ పేడ ఉంది. సో ఏదైనా మీకు ఫార్ములా అనేది ట్రక్ పేడకి అయితే చెప్పడమే జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, మన ఇంగ్రీడియంట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి కదా. సో ట్రక్కు పేడ మీరు ముందుగా నీళ్లు పోసుకుని మొత్తం నీట్గా తొక్కుకోండి. తర్వాత దానిపైన డిఓఆర్బి తౌడైతే వేసుకోండి. మీరు ఏ తౌడైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. పచ్చి తౌడు వేసుకోవచ్చు, ఆయిల్ తీసిన తౌడు వేసుకోవచ్చు, మీకున్న కంఫర్ట్ని బట్టి మీరు ఏ తౌడైనా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి వేరుశనగ చెక్క. ఆ బ్లూ డబ్బా చూడండి, నల్ల డబ్బాల్లో. సో అందులో ఉన్నది వేరుశనగ చెక్క. ఆల్రెడీ నేను నానబెట్టాను. నానబెట్టకుండా కూడా వేసుకోవచ్చు. నానబెడితే ఏంటంటే మొత్తం పైన అంతా జల్లేస్తాం కాబట్టి ఒకసారి తొక్కునేప్పుడు మనకు మెత్తగా క్లియర్గా జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో ఉన్నది ఏంటంటే పెరుగు బకెట్లో బెల్లం. ఇది ఒక దాని తర్వాత ఒకటి పోసేసి మొత్తం అయితే మనం తొక్కడమే జరుగుతుంది. సో ఏంటంటే ఇప్పుడు నాకు కెమెరా తీయడానికి అవకాశం లేదు కాబట్టి నాకు పని చేయడానికి నేనే పని అయితే చేస్తున్నాను. సో స్విచ్ చూడండి. సో నాతో పాటు వర్కర్లు ఎవరైనా ఉన్నారేమో. సో ఎవ్వరు వర్కర్ లేరు. మనం చేసే పనికి, నేను చేసే చెరువులు కాడ నేనే వర్క్ అయితే చేసుకోవడమే జరుగుతుంది. ఫార్ములేషన్ కానీ అది కానీ ప్రతిదీ అయితే నేనే చేసుకోవడమే జరుగుతుంది. సో ఇంకో విషయం అండి, ఈ ట్రీట్మెంట్ ఇది చేసుకున్న తర్వాత దీనికి ఏంటంటే ఫెర్మెంటేషన్ అంటారు ఈ ప్రాసెస్ మొత్తాన్ని. సో ఇది మొత్తం తౌడంతా ఇందులో కలిపేసుకుని మనం పేడ అయితే తొక్కుతాం. ఇప్పుడు సో ఏంటంటే మనమే తొక్కుంటాం. సో పేడ వాసన వస్తూ ఉంటుంది, అది వచ్చినా ఇది వచ్చినా సరే ఏం ఉండదు. ఇక మొత్తం ఈ పేడ అంటే ఇలా జరిపేసుకున్నామా. సో ఇలా కాళ్ళతో తడిపేసుకుంటే మొత్తం పైన అంతా జరుగుతాయి. ఇప్పుడు కాళ్ళతో అయితే జరుపుతున్నాను. సో ఇలా వేసుకున్నాం అనుకోండి, కాళ్ళతో మొత్తం తడిపేసుకుని ఇప్పుడు మీకు కూడా చూపిస్తా. క్లియర్గా అయితే ఉండడం అయితే జరుగుద్ది ప్రతిదీ. సో ఇప్పుడు కాళ్ళతో అయితే మనం మొత్తం అయితే జరిపేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు చూడండి, సో పేడ అయితే మనం కాళ్ళతో అయితే ఇలా మొత్తం అయితే జరిపేసాం. యాక్చువల్గా కెమెరా పట్టుకుంటాక నాకు అవకాశం లేదు కాబట్టి మొత్తం ఉదాహరణ తర్వాత ఒకటి అయితే చేయడమే జరుగుతుంది. సో అది అవకాశం ఉంది కాబట్టి అక్కడికైతే చేసా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం బెల్లం వేసేసుకోండి. సో బెల్లం కూడా మొత్తం మనం మీరు వేసుకునే ఫెర్మెంటేషన్ ఏదైతే చేస్తున్నారో దాని అంతటికి ఆ బెల్లం కూడా వెళ్ళేటట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వేరుశనగ చెక్క. సో నానబెట్టి వేసుకున్నా పర్లేదు, డైరెక్ట్గా చెక్క వేసుకున్నా పర్లేదు. సో ఇది మొత్తం ఈ 3 వేసుకుని తర్వాత మస్ట్ అండ్ షూట్గా సూపర్ వేసుకోండి. యూరియా మాత్రం వేయకండి, ఓకేనా. సో మన డైరెక్ట్గా ఇది ఏంటంటే ఫీడ్ అనమాట ఇది ఇచ్చేది. సో దీని ఇత్త వల్ల ఉపయోగం ఏంటంటే మనకి చేప కూడా బాగా తింటుంది. కట్లా చేప కానీ, శీలవా చేప కానీ, గట్టి చేప కానీ, ఈ 3 చేపలు బాగా అయితే తినడం అయితే జరుగుద్ది. ఫీడ్ ఎఫ్సిఆర్ అయితే తగ్గుద్ది. మీరు అనుకోవచ్చు ఎఫ్సిఆర్ అంటే ఏంటన్నా కొంతమందికి తెలీదు. సో తెలియని వాళ్ళ కోసమే జరుగుతుంది. ఏంటంటే ఫీడ్ కన్జంప్షన్ రేషియో అంటారనమాట. ఫీడ్ కన్జంప్షన్ రేషియో అంటే 1 కేజీ చేప అవుతాకి ఎన్ని కేజీలు మేత తింటుంది, దాన్ని ఎఫ్సిఆర్ కౌంట్ అయితే అన్నం అయితే జరుగుతుంది. ఓకే, అది సపరేట్ సబ్జెక్టు. దాని గురించి కూడా మనం సపరేట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో మీరు అనుకోవచ్చు ఆ పక్కన ఆ పోగేండి అని మీరు ఎక్స్పెక్ట్ చేసిందే. దాన్ని మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే దానికి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మనం రీసెంట్గా అయితే ఇంకో చెరువు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఇదేనండి మన చెరువు తీసుకున్నాం. ఇంకోటి ఒక చిన్న 50 సెంట్లు ఎంతో ఉంది. సో ఆ చెరువును కూడా మనం తీసుకోవడం అయితే జరిగింది కొత్తది. ఇది పచ్చాక కట్ల అయితే ఉండడమే జరిగిందండి అందులో. సో ఈసారి ఏంటంటే దానికి సపరేట్ ట్యాంకులు అయితే పెట్టడమే జరిగింది. ఒకటి కట్ల ట్యాంకు, ఒకటి సిలవర్ ట్యాంకు, ఒకటి అయితే గట్టి చేప ట్యాంకు, ఇంకో ట్యాంక్ అయితే ఉన్నది. మన దగ్గర ఒక 10 ఎకరాలు అయితే మనం చేస్తున్నాం. ఈ విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి. సో రీసెంట్గా ఇంకో కొత్త అప్డేట్ కూడా ఏంటంటే ఇంకో 2.5 ఎకరాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో కూడా త్వరలో అయితే చేయడమే జరుగుతుంది అక్కడ నుంచి. సో దానికి కూడా ప్రిపరేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఆల్రెడీ మనం గురకలాగి ఇప్పుడు బిళ్ళలు కూడా కొట్టేసింది దానికి. సో ఇది ప్రిపరేషన్ అయితే చేస్తున్నాం. సో ఈ ప్రిపరేషన్ మస్ట్ అండ్ షుడ్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. నేను కంపల్సరీగా మీకు రెస్పాండ్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర శీలావతి కట్ల చేపలు అయితే అవైలబిలిటీగా ఉందండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. నా దగ్గర చేపలు వేసుకెళ్ళిన ప్రతి ఒక్క రైతు యొక్క రివ్యూ ఉంది. ఆ రివ్యూ చూడండి. ఒకసారి వేసుకెళ్ళిన కస్టమర్ రెండోసారి వేసుకెళ్ళాడా, రెండోసారి వేసుకెళ్ళిన కస్టమర్ మూడోసారి వేసుకెళ్ళాడు, అవి కూడా చూడండి. ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి. పాత వీడియోస్ చూస్తే మీరు బ్యాక్ వచ్చి చూస్తే అవి కూడా మీకు అర్థమవుతుంది. సో శీలావతి కట్ల పాత పిల్ల అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీగా ఉందండి 4 కాడ నుంచి.
సో ఇప్పుడు బెల్లం వేసి మొత్తం తొక్కేసి తర్వాత నీళ్ళు అయితే పోసేయడమే జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనకి 3 రోజుల తర్వాత ఏమవుద్ది, పురుగు అయితే పుట్టడమే జరుగుతుంది కంపల్సరీగా. ఆ పురుగు పుట్టిన వెంటనే ఏమవుతుంది, మళ్ళీ వెంటనే చనిపోతాయి. 24 అవర్సే బతుకుంటుంది. సో మనం వచ్చిందా లేదా అని చూసుకోండి, మధ్య మధ్యలో నీళ్లు తడుపుతూ ఉండండి, తొక్కండి, బాగా తొక్కుతూ ఉండిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత మీరు డైరెక్ట్ తీసుకెళ్ళి చెరువులో పోసేయవచ్చు. సో చెరువుని బట్టి, లిమిట్ని బట్టి, చేప సైజుని బట్టి, చేప క్వాలిటీని బట్టి, క్వాంటిటీని బట్టి కూడా మనం వేసుకోవాలి. ఉంది కదా అని ఒకసారి వేసుకెళ్తే ట్యాంకులో అమోనియా, నైట్రేటు, H2S, సల్ఫైడ్స్, సో ఈ 3 గ్యాసెస్ అయితే ఫామ్ అవడమే జరుగుతుంది. సో కోళ్ళేరు కానీ పేడ కానీ ఏ వేసినా సరే ట్యాంకులో వచ్చే కలిగే నష్టాలు ఏంటంటే అమోనియా, నైట్రేటు, సో ఈ గ్యాసెస్ అయితే ఫామ్ అవడం అయితే జరుగుతుంది. ఆ గ్యాసెస్ ఫామ్ అయిన నుంచి మళ్ళీ దానికి మనం ట్రీట్మెంట్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ఫైనల్ అవుట్పుట్ అండి. సో పేడ అయితే మొత్తం తొక్కేసిన తర్వాత ఇలా చిన్న గుంటలే కొట్టుకోండి, మరీ గుంటలే కాకుండా పైన గుంటలే కొట్టి అందులో నీళ్ళు అయితే పోసేయండి. నీళ్ళు పోసేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఏంటి పేడ ఇలా సుద్దులు ఉంది కదా, ఇదేమో గట్టిగా ఉంది చూసారు కదా. సో ఈ గట్టిదనంలోకి ఏంటంటే ఆ వాటర్ అంతా నిదానంగా పీల్చుకుంటుంది. మొత్తం చుట్టూ దగ్గరికి ఎక్కేసేసుకుని ఈ సైడ్లో వచ్చేసరికి మనకి ఇలా పరజ ఉంటుంది కదా, సో ఈ పరజని ఇలా దగ్గరికి అయితే వేసేసుకోండి. పరజ అయితే వేసేసుకొని మీరు తొక్కిన పరజని మొత్తం పరజతో కప్పేసేయండి. ఇలా కప్పేసి ఇలా ఒక 3 రోజులు ఉంచారనుకోండి, పురుగు అయితే పుట్టద్ది. ఇది ఫైనల్ అవుట్పుట్ మనం తొక్కేసిన తర్వాత. సో 3 డేస్ తర్వాత రిజల్ట్ అయితే మీకు చూపిస్తాం. మీరు 3 డేస్ దాకా అప్పుడు వీడియో తీయొచ్చు, తీయలేకపోవచ్చు. సో 3 రోజుల తర్వాత మీరు డైరెక్ట్ చెరువులోకి అయితే చేసుకోవచ్చు. లిమిట్లో వేయండి, సైజుని బట్టి వేయండి. ఎలా వేయాలని మీకు తెలియకపోతే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. చాలా టైం పట్టింది, నేను ఒక్కడిని తొక్కోవడం, వేసుకోవడం, లాక్కోవడం, పీక్కోవడం మొత్తం మనం అక్కడమే కాబట్టి ఇంత టైం అయితే పట్టింది. ఎవరు లేదు మనకు వర్కర్లు. సుమారు 1.5 hour అయితే పట్టడం జరిగింది దాన్ని నీట్గా తొక్కి అంత ప్రిపరేషన్ చేయడం కోసం. సో అలాగే మన దగ్గర శీలావతి కట్ల చేపలు అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం మనం. కోళ్ళెరు వల్ల కలిగే నష్టాలు, అలాగే పేడ వల్ల కలిగే లాభాలు, అలాగే దానివల్ల జరిగే నష్టాలు. సో ఈరోజు నష్టాల గురించి అయితే మనం మాట్లాడుకోవడమే జరుగుతుంది. సో కోళ్ళెరు వల్ల కానీ పేడ వల్ల కానీ ఎంత లాభం ఉందో అంతకంత నష్టం కూడా ఉంది. తెల్ల చేప ఐఎంసీ ఫిష్కి కానీ ఎప్పుడైనా సరే కోళ్ళెరు ఎక్కువ అయితే గ్యాసెస్ అయితే ప్రొడ్యూస్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎప్పుడు హై గ్యాసెస్ అయితే వస్తాయి. ఏమేమి గ్యాసులు వస్తాయి? కోళ్ళెరు ఎక్కువ అయితే అమోనియా, నైట్రేటు, సల్ఫైడు, H2S, హైడ్రోజన్ సల్ఫైడు. సో ఈ 4 గ్యాసులు అనేది విపరీతంగా అయితే పెరిగిపోవడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే కోళ్ళెరువు హై డోస్, లిమిట్ దాటి డోస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందో అప్పుడు అనేది వాటర్ పొల్యూట్ అయ్యి ఈ గ్యాసెస్ అయితే ప్రొడ్యూస్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ గ్యాసెస్ ప్రొడ్యూస్ అయినాయో మన చెరువులో చేప అనేది రోజుకు 1 చేప, 2 చేపలు, 3 చేపలు ఇలా జారుతూ ఉంటాయి, రెగ్యులర్గా జారుతూ ఉంటాయి. ఐఎంసీ ఫిష్ కానీ ఏదైనా కానీ. ఇప్పుడు కోడి ఎరిగింది, దాన్ని తీసుకొచ్చి చెరువులో పోసాం, అదేంటి వేస్ట్లో ఏముంటాయి? గ్యాసెస్ ఉంటాయి. అలాగే పేడ వేసింది, ఆ పేడను తీసుకొచ్చి మనం ఊరపెట్టి ఫెర్మెంటేషన్ చేసి చెరువులో పోసాం, ఏమవుద్ది? తినకపోతే వేస్ట్ అవుద్ది. వేస్ట్లో నుంచి ఏమవుతుంది? గ్యాసెస్ పుడతాయి. ఈ గ్యాసెస్ మూలంగా ఏంటంటే చేపలు ఒకటి ఎర్ర జారుతాం. సో అందుకే ఏంటంటే మనకి ఈ గ్యాసెస్ తగ్గించడానికి ఏమి ఇస్తామంటే, సో కోళ్ళెరు కానీ పేడ కానీ ఏదైనా వేస్తే కంపల్సరీగా నెలకు ఒకసారి 15 రోజులు. సో రిక్వైర్మెంట్ డోసెస్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో దాన్ని బట్టి ఇచ్చుకుంటే ఆ గ్యాసెస్ అనేది ఎప్పటికప్పుడు రెడ్యూస్ చేయడం, తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. సో కోళ్ళెరు ఉందా కదా అని తీసుకెళ్ళి పోసేయమాకండి. మనం అలాగే పేడ ఉందా కదా అని తీసుకెళ్ళి వేసేయమాకండి. ఎప్పుడైతే ఈ పేడ ఉందా కదా, కోళ్ళెరు ఉందా కదా అని దిగబోసామో ట్యాంక్లో గ్యాసెస్ ప్రొడ్యూస్ అయిపోయి తెల్లారిగడ్డలు డీవోలు పడిపోతాయి. డీవో పడిపోయిందంటే చేప తిరగడిపోద్ది. సో ఎందుకంటే ఆక్సిజన్ సరిపోదు. నెక్స్ట్ ఇంకోసరికి ఈ సల్ఫైడ్ గ్యాసెస్ ఉంటాయి కదా, అమోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్, H2S, నెక్స్ట్ వచ్చేసరికి నైట్రేటు, ఈ పెరిగిపోయి రన్నింగ్ మోర్టాలిటీ వచ్చేస్తుంది. ఒక్కసారి ఈ గ్యాసెస్ అన్నీ ఒక్కసారిగా పెరిగిపోతే తెల్లగా ఉన్న చెరువు అంతా మళ్ళీ వెళ్ళి అయిపోద్ది. చెప్పలేము. ఇలాంటివి కూడా జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇలాంటివి జరిగినవి కూడా మేము కళ్ళతో చూసాం కూడా. సో ఏంటంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకే అనేది ఏంటంటే ప్రతి వారం వాటర్ అనేది టెస్ట్ చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే ఒక కోళ్ళెరు వల్లే, ఒక పేడ వల్లే జరగదు. ఎప్పుడైనా సరే ఈ గ్యాసెస్ ఎందులో ప్రొడ్యూస్ అవుతాయి? మేతలు వేస్ట్ అయినా సరే ఈ గ్యాసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఏదైతే తినకుండా అలా చెరువులో బాటంలో ఉండిపోద్దో అది గ్యాసెస్ కింద ప్రొడ్యూస్ అయిపోయి చేపకి ఎఫెక్ట్ అయితే అవడమే జరుగుతుంది. మనం చెరువులో చూడాల్సింది ముఖ్యంగా పారామీటర్స్ ఏంటి అంటే వాటర్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, వాటర్ కలర్ ఎలా ఉంది, అలాగే మనకి సాయిల్ ఎలా ఉంది,
వాటర్ నీట్గా ఉన్నాయా, ఫ్రెష్గా ఉన్నాయా, అలాగే కావాల్సిన కలర్ ఉందా, చేపకు కావాల్సిన కలర్ ఉన్నాయా లేదా. నెక్స్ట్ వచ్చేసరికి అందరూ మినరల్స్, ప్రోబయోటిక్స్ ఇవన్నీ సరిపోతుందా లేదా. నెక్స్ట్ సాయిల్ ఎలా ఉంది, గ్యాసెస్ ఎలాంటివి లేకుండా ఉన్నాయా లేవా. ఎప్పుడు మనం ఇచ్చే ట్రీట్మెంట్ అలా ప్రతిదీ వాటర్కే ఇస్తాం. సో ఒక సాయిల్ ప్రాబ్లం వల్ల చేపకి ఇబ్బంది అయితే ఏముండదు. ఎక్కువ వాటర్ కండిషన్ మారిపోతే మాత్రం చేపకి చాలా ఇబ్బంది అయితే అవడం అయితే జరుగుతుంది. సో ఇదే అండి ఈరోజు టాపిక్. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన దగ్గర శీలావతి కట్ల చేపలు అయితే అవైలబిలిటీగా ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక పార్ట్ అండి. ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు, అందుకే నేనే చెప్పడమే జరుగుతుంది. ఎందుకంటేనండి చేపల చెరువులు కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరు చెప్పరు 100%. సో ఇది ఎడ్యుకేషన్ ఛానల్. కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ కొత్తగా చేపల చెరువులు చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుద్ది అనే ఉద్దేశంతో నేనైతే చెప్పడమే జరుగుతుంది. సో పాత వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనం తీసుకుని మనం ముందుకెళ్ళడం చాలా ఉత్తమమైన పద్ధతి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్. ఇంకో విషయం ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సుమారు తిప్పి చూస్తే 4000 మంది కూడా లేదు మన ఛానల్కి సబ్స్క్రైబర్స్. సో మినిమం నేను ఎవరికైనా చెప్పాలన్నా సరే ఒక యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాం అంటే కనీసం 10,000 మంది అన్నా ఉంటే మనం వీడియోలు పెడుతున్నాం, 10,000 మంది ఉన్నారు అని 10 మంది చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవడానికి కూడా లేదు. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసిన బూస్టింగ్ ఇచ్చారనుకోండి, నేను ఎక్కువ ఇంకా వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈరోజు ఒక విషయం గురించి అయితే చెప్తా. చేపల చెరువు కాడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది అయితే నేను చెప్పడం జరుగుతుందండి ఈరోజు. సో అందరికీ తెలిసిన విషయాలే, కొత్త వాళ్ళ కోసం అయితే నేను చెప్పడం జరుగుతుంది. సో విషయం ఏంటంటేనండి, పొద్దున్నే ప్రతిరోజు 5:30 కల్లా మీరు చేసే చెరువు దగ్గరికి అయితే వెళ్ళండి. ప్రతిరోజు వెళ్ళాలా అంటే ప్రతిరోజు అయితే మీరు చెరువు దగ్గరికి అయితే వెళ్ళాలండి. ప్రతిరోజు 5:30 కల్లా మీరు చేపల చెరువు దగ్గరికి అయితే వెళ్ళండి. ఎందుకు వెళ్ళమంటున్నారంటే ఇప్పుడు శీతాకాలం టైము ట్యాంకులు డీవులు పడతా ఉంటాయి. ఒక్కోసారి పొద్దున్నే ముట్లు ఎత్తేస్తూ ఉంటుంది. చేప పొద్దున్నే ఒకసారి ముట్టి పైకి ఎత్తేసి చేప అంతా నీళ్ళ మీదకి వచ్చేసింది అంటే వాటర్లో ప్రాబ్లం ఉన్నట్టు. మీరు వెంటనే చేయాల్సిందంటే వాటర్ ల్యాబ్కి తీసుకెళ్ళాలి మస్ట్ అండ్ షూట్గా. సో వాటర్ ల్యాబ్కి తీసుకెళ్తే అందులో కొన్ని ఉంటాయి, అమ్మోనియా ఉన్నా, నైట్రేట్ ఉన్నా, నెక్స్ట్ వాటర్ కొంచెం ఏదైనా తేడా ఉన్నా, ఏదన్నా సరే చేపల ముట్లు అయితే ఎత్తడం అయితే జరుగుద్ది. అందుకే మీరు వెంటనే వాటర్ ల్యాబ్కి తీసుకెళ్తే మనకైతే క్లియర్ అవ్వడం అయితే జరుగుద్ది. మళ్ళీ 6:30, 7 అయ్యేసరికి మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది. పొద్దున్న మాత్రమే చెరువులో ఏదైనా ట్యాంకులో ఏమైనా తేడా ఉన్నా ఏమైనా ఉన్నా సరే మనకి ఆ టైంలో మాత్రమే తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో విషయం వచ్చేసరికి ఏంటంటే 5:30కి నేను ఎందుకు రమ్మంటున్నానంటే పీసులు ఇవాళ అత్తమానం నలిగిని కానీ అయ్యి కానీ చెరువు మీదకి వచ్చి ఒక వారకైతే రావడమే జరుగుతుంది. గాలి వాటం మీదకి మీరు వెళ్ళండి. గాలి ఎటైతే వేస్తుందో ఆ సైడ్కి మీరు వెళ్తే ఆ గాలి వాటం మీదకి చేప పిల్లలు అయితే జారిపోయి పైకి వస్తాయి. 1, 2, 3 ఇలా ఉంటాయి. 1, 2 అంటే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శీతాకాలం కాబట్టి ట్యాంకులు కూలింగ్ వచ్చి ఇప్పుడు పిల్లలు అయితే జారడం అయితే జరుగుతుంది. ఒక్కో పీసు జారుతుంది అని అంటే ట్యాంక్లో నైట్రేట్ ఉన్నా సరే పీసులు అయితే జారడమే జరుగుతుంది. సో మస్ట్ అండ్ షూట్గా మనకి ఈ ప్రికాషన్, ఈ మెడిసిన్ నేను చెప్పకూడదు. యాక్చువల్గా వాటర్ టెస్ట్ చేయకుండా మనం ఏ మెడిసిన్ అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే వాటర్కి సాయిల్కి కాంబినేషన్ బట్టి అయితే మెడిసిన్ పనిచేస్తుంది. నా చెరువుకు పనిచేసిన మెడిసిన్ వెంటనే నీ చెరువుకు పనిచేయదు. ఎందుకంటే అందుకే కంపల్సరీగా వాటర్ అయితే టెస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇది వాటర్ టెస్ట్ అనేది 15 రోజులకు ఒకసారి చేసుకుంటే సరిపోద్ది. అందులో చేపల చెరువుకి రొయ్యల చెరువు లాగా వారం టెస్ట్ చేయాలి అని అయితే అవసరం లేదు. 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ 5:30కి వచ్చేసారు కదా మీరు చెరువు కాడికి. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే చెరువు చుట్టూ తిరగాలి. మీరు చెరువు చుట్టూ తిరగాలి. ఎందుకేం తిరగాలి చెరువు చుట్టూ? ఎందుకంటే ఏ పీసు ఎక్కడ జారిందో నీకు తెలియదు. ఏదన్నా ముట్లెత్తి వారకి రాకూడదు. ఇలా నీళ్ళు ఉన్నాయి చూడండి, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో మనకి ఇలా అయితే మన చెరువు అయితే ఉంది. గట్టు కదా కనిపిస్తుంది. సో ఇలా గట్టు చేప పిల్ల వచ్చి ఇక్కడ ఉండకూడదు. ఈ మట్టి ఏరియాలోకి, ఈ నీళ్ళలోకి, ఇక్కడికి ఇంత లెక్కలో వచ్చి చేపల ఉంటుంది. ఒకవేళ అంత లెక్కలో వచ్చి చేపలు కానీ ఉంటే ట్యాంక్లో తేడా ఉన్నట్టు. ఈ విషయాలన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి అంటే పొద్దున్నే 5:30, 5:15 ఎప్పుడైతే మనం చెరువు కాడికి వస్తామో అప్పుడు మాత్రమే తెలుస్తాయి. మళ్ళీ ఎండ వచ్చేసింది అనుకోండి, మొత్తం చేప అంతా మయానికి వెళ్ళిపోద్ది, మొత్తం ఫ్రీగానే ఉంటుంది. అంతా బాగానే ఉంది కదా అని మనం అయితే అనుకుంటాం. చెరువు తేడా ఉంది అన్న విషయం కూడా మనకి ఆ టైంలోనే మాత్రమే తెలుస్తుంది. ఓకేనా. సో కంపల్సరీగా అందరూ ఫస్ట్ టైం కొత్తగా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 5:30 కల్లా మీరు చెరువు దగ్గరికి అయితే వెళ్ళండి. కంపల్సరీ ప్రాబ్లమ్స్, చేపల చెరువులో ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే అప్పుడే మనకు తెలుస్తుంది. అందుకే నేను పొద్దున్న 5:30కి అయితే వెళ్ళి చూడండి అండి అనేది చెప్పడమే జరుగుతుంది. సో ఇది ప్రికాషన్స్, ఇది ఒక జాగ్రత్త, ఇది కంపల్సరీ డైలీ మెయింటైన్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇంకొచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు శీతాకాలం కాబట్టి, సీజన్ టైం కాబట్టి మీకు అవకాశం ఉంటే నీళ్లు తగ్గించండి, వాటర్ తగ్గించుకోండి. ఎందుకంటే
ట్యాంక్లో వాటర్ ఎప్పుడు మనం టెంపరేచర్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు కంపల్సరీగా. ఎప్పుడైతే మనం టెంపరేచర్ మెయింటైన్ చేస్తామో చేప కూడా యాక్టివ్నెస్ అయితే ఎక్కువ ఉంటుంది. మనకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనే స్వెటర్ వేసుకుని తిరుగుతున్నా, ఎందుకని చలేసేస్తుంది. ఇప్పుడు బాబు ఇప్పుడు విడి రావాలంటే చలేసేద్ది. ఇప్పుడు అలే నీటిలో ఉన్న చేప కూడా చలేస్తుంది. సో ఆ చలి ఉండటం కోసం చలి పోవాలంటే టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు మనకి ఏజీ లైమ్ అని, కోల్డ్ ఎరువు అని ఇలాంటివి ఉన్నాయి. కోల్డ్ ఎరువు కూడా వేసుకోండి, ఇప్పుడు ఇలాంటి టైంలో వేసుకోవచ్చు. లిమిట్లో వేయండి, వేయమన్నా కదా అని వేయొద్దు. కోల్డ్ ఎరువు ఎక్కువైతే ట్యాంకులు ఆపలేము. సో లిమిట్ కొంచెం సైజుని బట్టి కోల్డ్ ఎరువు అయితే వేసుకుని ఆ వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. సో ఇది కంపల్సరీ టెంపరేచర్ మెయింటైన్ చేయండి. టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలంటే వాటర్ తగ్గించండి. మ్యాక్సిమం మీరు చెరువులో దిగితే ఈ లోతుంటే సరిపోద్ది. 5 అడుగుల లోతు, 6 అడుగుల లోతు, అంతమించి ఎక్కువ వద్దు. అర్థమైనా? అవకాశం ఉన్నవాళ్ళు, అవకాశం లేని వాళ్ళు అయితే మనం ఏం చేయవసరం లేదు. కొన్ని రిజర్వాయర్లు కానీ పెద్ద పెద్ద వాగుల్లో పోసేవాళ్ళు అయితే దానికి అసలు మీరు అలాంటి నీళ్లు తోడతాం కానీ అలాంటివి కానీ ఏం చేయలేం కాబట్టి దానికి మనం మేతలు కూడా పెద్దగా ఇవ్వం కాబట్టి పెద్దగా అయితే ఇబ్బంది అయితే ఏముండదు ఆ చెరువులకు కూడా. ఓకేనా? సో అన్నీ దృష్టిలో పెట్టుకుని అయితే నేను చెప్పడమే జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ప్రస్తుతానికి ఇవి వాటర్ మెయింటెనెన్స్ ఇవి జనరల్గా డైలీ అయితే వచ్చి చెరువుగా కంపల్సరీగా చూడాల్సిందేనండి. అందులో అసలు ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేదు. నేను కూడా పనే ఉన్నా లేకపోయినా సరే పొద్దున్నే అయితే రావడం అయితే జరుగుతుంది. నేను రాకపోయినా సరే మా నాన్నగారు అయినా సరే వచ్చి చెరువు చుట్టూ తిరగడం అయితే జరుగుతుందండి. కంపల్సరీగా మనం చెరువు చుట్టూ డెఫినెట్గా తిరగాలి. తిరిగినప్పుడే మనకి ఏం జరుగుతుంది ఏంటి అన్న విషయాలు కూడా మనకి తెలియడం అయితే జరుగుతుంది. సో ఇది సార్, ఈ జాగ్రత్తలు అయితే మనం కంపల్సరీగా చెరువులు చేసేవాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి, చూసుకోవాలి ఎవ్రీడే. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. ఇంకో విషయం సార్, మన దగ్గర శీలావతి కట్ల చేపలు అయితే అవైలబిలిటీగా ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు అయితే బుక్ చేసుకోవచ్చు. లవ్ యూ గైస్, బై బై, టాటా, టేక్ కేర్. మంచిగానే ఉంది, బాగానే ఉంది, పర్లేదు. మీకు నేను ఎక్స్ట్రా నేను దీన్ని ఇస్తానన్నాను, ఇచ్చాను. 910 చేపలు ఎక్కువ వేసినావు. సైజ్ ఎలా వచ్చింది? సైజు కూడా 3 ఇంచుల సైజు లోపేమన్నా వచ్చింది? అసలు లోపేం లేదు. 3 గాని నుంచి పైన నేను ఇస్తానని అదే రకంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకేంటంటే క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ ఉంటుంది. మీకు మనం వచ్చిన గాడి నుంచి మీతో ఎలా ఉన్నాం మనం మంచిగానే ఉన్నాం. మీకు నేను మిమ్మల్ని ఎన్నింటికి కలిసిన వాళ్ళ ఇవాళ మాకు సాయంత్రం 4:30 కలిసినాం. సాయంత్రం కాదు, తెల్లారి 4 గంటలకు కలిసినాం. 4 గంటలకు కలిసి మనం ఇంటికి తీసుకొచ్చుకున్నాం. టిఫిన్, చాయ్ అన్ని మంచిగా. అయ్యో అదే కలుసుకున్నాం. అమ్మ నిజం చెప్పాలి, అబద్ధం ఆడదు. ఒక తోటి సోదరులు అంతే కదండి, అట్లా అరుచుకున్నాడు అబద్ధం. చూడండి ఇప్పుడు మీకు 20 ఏళ్ళు పిల్లలకి లాగుతాయి. ఎంతమంది మన వర్కర్లు చూడ పని చేస్తున్నారు చూడండి ఒకసారి. ఏంటంటే వీళ్ళందరూ మన వర్కర్స్ అండి, మనకు కంపల్సరీగా వీళ్ళందరూ మనకు కావాల్సిందే కదా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఏం మనం కట్లపిల్ల కూడా వేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం తీసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ రోజు మనం కట్లపిల్ల అయితే పట్టుబడి అయితే పట్టడం జరుగుతుంది. సో మన వాళ్ళు వల అయితే లాగుతున్నారు చూడండి. సో మన వాళ్ళు వల అయితే లాగుతున్నారు. సో ఈ రోజు మనం చేపలు అయితే వేసుకెళ్ళే వాళ్ళు అండి. సో మన సార్ అయితే ఒకసారి మన సార్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. సార్ మీ పేరు చెప్పండి. శివకుమార్. సార్ మీ పేరు? నా పేరు శివకుమార్. ఏ ఊరు సార్ మంది? హైదరాబాద్. హైదరాబాద్ లేక హైదరాబాద్ గచ్చిబౌలి చెరువు అక్కడ షేక్పేట్ గచ్చిబౌలి దగ్గరికి అయితే మనం చేపలు అయితే పంపించడం జరుగుతుంది. ఈరోజు కట్లపిల్ల అయితే సైజ్ అయితే మనం చూపించడం అయితే జరిగిందండి. సో మనదే చేపల. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు సైజు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే పొద్దున మీరు చూసిన సైజు రివ్యూ అయితే తీసుకున్నాం. చేపపిల్ల మొత్తం తీసుకున్న తర్వాత నాతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చేపల సైజ్ చూసిన తర్వాత రివ్యూ అయితే తీసుకున్నాం. సార్ ఓకేనా సార్? సైజ్ చూసి ఇంకా మనం సైజ్ చూడలేదండి. సో చూసిన తర్వాత మనం రివ్యూ అయితే తీసుకుని దాని యొక్క అభిప్రాయం మనం తెలియజేసుకున్నాం. సార్ మీకు ఎలా అనిపించింది? నాతో పొద్దున్న ట్రావెల్ చేస్తున్నారు. బాగుంది, బాగుందండి. జర్నీ చాలా బాగుంది. సో మనం పొద్దున్నే అయితే సార్ నిన్న సాయంత్రం కదా మనం గెలిచింది. నేను సాయంత్రం ఆల్రెడీ సార్ నాకు చెప్పారండి, సార్ మేము పలాంటి రోజున వస్తున్నాం అయితే అని అన్నారు. సో రాగానే వచ్చేసరికి మనకి కైగ్లూరులో అయితే ఉండడం. ఏమన్నా సార్ యూట్యూబ్లో చూసి అయితే మా దగ్గర రావడం అయితే జరిగింది. సార్ నేను ఏమైనా చెప్పమన్నాను ఇప్పుడు మీకు వీడియోలో ఏమన్నా లేదు కదా? సో నా అడ్రస్ ఇది ఒకసారి చెప్పండి. మన కొత్తగా వచ్చే వాళ్ళ కోసం వాళ్ళకి అడ్రస్ కూడా క్లారిటీ ఉంటుంది అందుకని. సో ఇది అడ్రస్ తామరపల్లి కదా నేను చెప్పాను. నుంచి ఒక 4 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ నుంచి చెరువు దగ్గరకు ఒక 1 కిలోమీటర్, చెరువు దగ్గర 1 కిలోమీటర్ తామరకొల్లు గ్రామం సార్ నాది. ఎందుకంటే ఒక అడ్రస్ కూడా క్లియర్గా చెప్తుంది ఏంటంటే మన కరెక్ట్గా మనం అక్కడే ఉంటాం, మన చెరువులు కూడా అక్కడే, మన సొంత పిల్ల తప్ప బయట పిల్ల అయితే ఉండదు మన దగ్గర. సో సైజు బయటకు వచ్చిన తర్వాత చేప పిల్ల వేసిన తర్వాత మనం రివ్యూ కూడా తీసుకుందాం సార్తో, ఆయన యొక్క అభిప్రాయం కూడా మనం తెలియజేసుకుందాం సార్. థ్యాంక్ సో మచ్ సార్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మీ యొక్క అభిప్రాయం ఏమైనా ఉంటే ఇంకేమైనా చెప్తారు మన సబ్స్క్రైబర్స్కి? సో కంపల్సరీగా చేపలు అయితే పైకి వచ్చిన తర్వాత రివ్యూ అయితే తీసుకుందాం. కంపల్సరీ 100% మన యూట్యూబ్లో అయితే వస్తుంది వీడియో.
సో ఓకేనా సార్, రివ్యూస్ చూసిన తర్వాత మీరు ఎవరైనా సరే చేపలు బుక్ చేసుకుందాం అనుకుంటే మన ఛానల్లో రివ్యూస్ చూడండి సార్, కస్టమర్ రివ్యూస్ చూసి నా దగ్గర చేపలు అయితే బుక్ చేసుకోండి. థ్యాంక్ సో మచ్. అలాగే మంచి సబ్స్క్రైబ్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మా. సో ఈరోజు మనం శీలావతి కట్ల చేప పిల్ల అయితే మనం పట్టడం అయితే జరిగిందండి. సో ఆ రివ్యూ మొత్తం మనం తీసుకుందాం. ఇప్పుడే బండి అయితే లోడ్ అయితే అవడం అయితే జరిగింది. సార్ గారు ఒకసారి మనకి హైదరాబాద్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి వాళ్ళని ఇంట్రడ్యూస్ అయితే మనం తీసుకుందాం మళ్ళీ మరొకసారి. సార్ ఒకసారి మన పేరు చెప్పండి సార్. శివకుమార్ సార్ అండి. సార్ మీ పేరు సార్? శివకుమార్. ఈయన పేరు కూడా శివకుమార్ సార్ అండి. సార్ మీ పేరు? శ్రావణ్ అండి. శ్రావణ్. సో ఎక్కడ ఉంది సార్ మీరు వచ్చింది? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. నా దగ్గరికి ఎలా కలిసారు మీరు? యూట్యూబ్ లో చూసి నా దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. సో మీరు ఫోన్ చేసే ముందు నా దగ్గరికి వచ్చారు కదా, అదే డైరెక్ట్ కాల్ చేసి వచ్చారు. సో నేను మీకు ఫోన్ ఎత్తడం, లిఫ్ట్ చేయడం, మధ్య మధ్యలో మాట్లాడటం ఇలాంటివన్నీ బాగానే జరిగింది. ఏ రోజన్నా మిస్ అవుతున్నా ఉంది అసలు? మీరు ఫోన్ చేసిన ఫస్ట్ గారి నుంచి ఏమన్నా ఒకసారి 2 సార్లు లిఫ్ట్ చేయలేకపోయినా సార్ తర్వాత నుంచి మాట్లాడడం జరిగింది కదా సార్. చాలా మంచిగా సపోర్ట్ చేశాడు. తప్పకుండా సార్. ఓకే, ఇప్పుడు మనం కట్ల పిల్ల అయితే పట్టడం జరిగింది. లోడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఆల్రెడీ మనం లోడ్ చేసినప్పుడు కూడా వీడియో రికార్డ్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు సైజ్ ఎలా చెప్పాము, ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా ఉంది, మీరు లోడ్ వేసుకున్న తర్వాత ఎలా అనిపించింది సార్? ఒకసారి అన్న ఒకటి, ఇందులో మీకు ఎలా వచ్చిందో అదే రకంగా చెప్పండి. మీకు ఏ సైజ్ వచ్చిందో అదే రకం. నేనేమో చెప్పమన్నా? లేదు, చెప్పండి. మీకు ఏదైతే అనిపించిందో అదే రకంగా మీరు చెప్పండి. మీరు చూసారు కదా, పర్లేదు అన్న. మీరు ఏ సైజ్ కానీ వేసుకెళ్తున్నారు అంటే 2-3 అని అనుకోరు కానీ రెండు ఎక్కువ వచ్చింది. రెండు కొంచెం తగిలింది. యాక్చువల్గా మనం మాట్లాడుకున్నప్పుడు 2 కూడా తగులు. నేనేం చెప్పాను, మీరు తర్వాత అంత అయిపోయిన తర్వాత అక్కడికి రాగానే మనం పిల్ల చూసిన తర్వాత ఏమండి మీకు 2 కూడా తగులుద్ది నేను చెప్పానా? పిల్ల చూసిన తర్వాత ఏమండి 2.5 కాడ నుంచి ఇప్పుడు వస్తుంది, మీకు వేసుకెళ్ళేటప్పుడు 2 కూడా తగులుతుంది. ఎందుకంటే కట్ల పిల్ల ఏమవుతుందంటే సార్ మనకి ఒకే రకంగా రాదు సైజ్. ఎప్పుడు ఎందుకంటే ముందు గైర్ వచ్చి కొంత సన్నవత్వం ఇలా అయితే ఉండడం అయితే జరుగుద్ది. సో మనకు 2 కాడ నుంచి పైకి అయితే వేయడం అయితే జరిగింది. సో మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? మనం 2 డేస్ నుంచి మనం నిన్న సాయంత్రం నుంచి అయితే మనం కలవడం అయితే జరిగింది. గతంలో ఉన్న చాలా మంది ఇక్కడ వచ్చినప్పుడు మోసం చేశారు చాలా మంది. సో ఇప్పుడు అలా మోసం అవ్వకుండా ఇల్లు కూడా రైతులే సార్. సో ఇప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ తో వెళ్తున్నారు. సాటిస్ఫై కదా సార్? ఓకే, తర్వాత మనకి మళ్ళీ మీకు బోనస్ కూడా ఇప్పించా కదా బాబు గారు. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. అవును సార్, అవును. ఎవరినైనా నమ్మండి కానీ పక్కనే ఉండి వెనుపోటు పోసిన నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. అవును. సో ఇలాంటి జీకే బాబు వాళ్ళని కొంచెం నమ్మండి, సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసి కూడా బాగా ఇస్తారు. అసలు నెంబర్ 1 సార్. అందులో అసలు ఎలాంటి మన సొంత పిల్లలు ఇస్తారు. అట్లనే రండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మా. నా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసి చేపలు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎకరానికి ఎంత నెంబర్ వేసుకోవాలి, అలాగే ఏ చేప వేసుకుంటే మంచిది, అలాగే ఎంత లాభం వస్తుంది, ఎంత ఖర్చు అవుద్ది, ఎంత ప్రాఫిట్ వస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. నెంబర్స్లో కాకపోయినా మీకు ఎగ్జాక్ట్గా అప్రాక్సిమేట్లీ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. శీలావతి కట్ల ఎప్పుడైనా సరే 4 ఇంచులు, 5 ఇంచులు, 6 ఇంచులు ఈ సైజ్ అయితే వేసుకుని మనం దీన్ని 0 పాయింట్ వరకు అయితే మేపుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. 0 పాయింట్ నుండి పావు కేజీలు వేసుకుని డైరెక్ట్గా కొంతమంది కేజీలు అయితే చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. ఈ 2 పద్ధతుల్లో మనం చేపల చెరువు అయితే చేయొచ్చు. శీలావతి కట్ల ఈ 2 మిక్సింగ్ అయితే ఉండాలి. అందులో ఏది ఎంత రేషియోలో ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. శీలావతి వచ్చేసరికి 2000, అలాగే కట్ల వచ్చేసరికి 300 నుంచి 400, సుమారుగా ఒక 100 గట్టి చేప. సో ఇది 2500 వరకు. చిన్న చిన్న చెరువులు అయితే, పెద్ద చెరువులు అయితే సుమారు ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు అయితే 3000 నెంబర్ వరకు అయితే వేసుకోవచ్చు. సో పట్టేటప్పుడు రైతు మన దగ్గర చేప అయితే వేసుకెళ్తారు కదా కేజీలు చేసిన తర్వాత, ఆయనకి కంపల్సరీగా మనం ఇవ్వాల్సింది ఏంటంటే రేషియో ఇవ్వాలి. ఒకటి, నువ్వు టన్ను శీలావతి ఇస్తే 100 కట్ల అయితే ఇవ్వాలి, 100 కేజీలు కట్ల ఇవ్వాలి. కొన్ని చోట్ల శీలావతి అంటే రాగండి అంటారు, దానికి మరో పేరు రోహు అంటారు. ఈ కట్ల అని వచ్చేసరికి బొచ్చు అంటారు, బుర్రబొచ్చు అని కూడా అంటారు. సో ఇదండి, రాగండి వచ్చి 1000 కేజీలు ఇస్తే కట్ల వచ్చి 100 కేజీలు అయితే మనం రైతుకి అయితే ఇవ్వాలి. ఎవరికి? కొనుక్కునే ఆయనకి. సో కాటాల్లో. సో ఇది మొత్తం కంపల్సరీగా కాటా మీద నడుస్తుంది. యావరేజ్ అనమాట. కేజీ యావరేజా, 1200 యావరేజా, కేజీన్నర యావరేజా. సో ఇదండి, ఈ సైజు వరకు మనం మేపుకోవచ్చు. ఖర్చు కూడా బాగానే వస్తుంది. తక్కువ ఖర్చుతో ఏదైనా ఉందంటే అది తెల్ల చేప మాత్రమే. సో తెల్ల చేపలో వెరీ తక్కువ ఖర్చు, రీజనబుల్ ఖర్చులు అయితే ఉండడం జరుగుతుంది. మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి. సో కల్చర్ సమయం వచ్చేసరికి చాలామంది అంటారన్న 6 నెలల్లో వచ్చింది, 5 నెలల్లో వచ్చింది అని అంటారు. 6 నెలలు 5 నెలలకి కల్చర్ అయితే రాదండి, అసలు ఇంపాసిబుల్. సో మీరు 0 పాయింట్ వేసుకున్నా సరే, పావు కేజీల సైజ్ వేసుకున్నా సరే 6 నెలలకి రాదు. సో సుమారు 8 నెలలు పడుద్ది. 8 నెలలు పడినా కేజీన్నర టైం అయితే రావుతుంది. అది కూడా మీరు ఒరిజినల్ పాత పిల్ల వేసుకుంటే మాత్రమే జరుగుతుంది. సో పాత పిల్ల మాత్రమే వేసుకోవాలి. 4 ఇంచులు 5 ఇంచులు ఉన్న పాత పిల్ల తీసుకెళ్ళి మీరు చెరువులో పోస్తే కరెక్ట్గా 1 నెలలో పావు కేజీలు అయిపోతాయి.
ఒరిజినల్ పాత పిల్ల అయితే. ఈ పంగాస్ అయితే ఎంత వేసుకోవాలి నెంబరు అని అయితే అంటారు. సో కొంతమంది ఎకరానికి 15,000 దాకా వేస్తారు. 15,000 నెంబర్ అయితే వేయడమే జరుగుతుంది. 10,000 నెంబర్ కూడా వేస్తారు ఒక ఎకరానికి, నేను చెప్తున్నాను. సో దాన్ని బట్టి మీరు ఎన్ని ఎకరాలు వేస్తున్నారో దాని నెంబర్ని మల్టిప్లై చేసుకోండి. అన్ని ఎకరాలు అయితే వేసుకోవచ్చు. సో ఇది ఫీడ్ ఎంత తింటుంది ఏంటంటే 1:2 తినేస్తుందండి ఒక్కోసారి. 1:5, 1:6, 1:8, 1:2. అంటే ఒక కేజీ చేప రావడానికి కేజీన్నర తీసుకుంటుంది, 2 కేజీలు తీసుకుంటుంది, 1800 తీసుకుంటుంది, కొన్నిసార్లు 1300 కూడా తీసుకుంటుంది. కారణం ఏంటి? పంగాస్ వచ్చేసరికి మేత అయితే బాగా ఎక్కువ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో రూప్చంద్ కూడా అంతే అండి, 1:2 లేదా 1:5, 1:8. ఏంటి ఇంత వేరియేషన్ రావడం ఏంటి అని అయితే మీరు అడగవచ్చు. సో వేరియేషన్ వచ్చేసరికి ఫీడ్ క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీరు మంచి క్వాలిటీ గల సీడ్ అయితే వేసి మంచి క్వాలిటీ గల ఫీడ్ అయితే మేపితే మీరు 1:4, 1:5కి మీకు వచ్చేస్తుంది. కేజీన్నర మేత తినేసరికి చేప కేజీ బరువు అయితే రావాలి. సో ఇది యాజ్ పర్ రూల్. అలా చూస్తేనే మనకు రైతు మిగులుతాడు, లేదంటే రైతుకి లాస్ వస్తుంది. ఓకేనా? సో ఏంటంటే లాస్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఉంటాయి, అది మన తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి గ్రోత్ల విషయానికి వచ్చేసరికి ఒరిజినల్ పాత పిల్ల వేసుకోండి. 4 ఇంచులు ఉన్నా, 5 ఇంచులు ఉన్నా, 6 ఇంచులు ఉన్నా పాత పిల్ల అయితే మీకు గ్రోత్లు బాగా వస్తాయి. కేజీలు చేద్దాం అనుకున్నా సరే, 0 పాయింట్కైనా సరే పాత పిల్ల, ఒరిజినల్ పాత పిల్ల మీరు పోసుకున్నారనుకోండి, 4 ఇంచులు 5 ఇంచులు వేసుకుని ఒక్క నెలలోనే 0 పాయింట్ తీయచ్చు. మీకు అర్థమైందా? ఒరిజినల్ పాత పిల్ల 18 నెలలు, అంత పాత పిల్ల మీకు దొరకదు, ఇంపాసిబుల్. ఎందుకంటే 2 సంవత్సరాలు పాత పిల్ల దొరకాలంటే అంత ఆషామాషా విషయం కాదండి. సో ఎందుకంటే అది కూడా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే పాత పిల్లని కొంచెం రేట్ ఎక్కువైతే చెప్పాడో మీరు కొనటం మానేస్తారు. ₹1 కోసం మీరు ఇక్కడ చూసుకుంటారు, తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏమవుద్ది? గ్రోత్ల మీద ఎఫెక్ట్ అవుద్ది, దానివల్ల నెలలు పోతాయి. అదే పాత పిల్ల అనుకోండి, ఒరిజినల్ పాత పిల్ల అనుకోండి, మీరు ఒక నెలలో 250 గ్రాములు కూడా, 1/4 కేజీల సైజులు కూడా వచ్చిన చేప అయితే ఉన్నాయి. రీసెంట్గా నా దగ్గర ఒక ఆయన వేసుకెళ్ళాడు, మనం మాట్లాడారండి ఆయన. అన్న కరెక్ట్గా ఇప్పుడు 20 రోజులు అయిందన్న, చెరువులో చేపేస్తే 1/4 కేజీ సైజు ఉందన్నాడు. నా దగ్గర వేసుకెళ్ళిన సైజ్ అంతా 5 ఇంచులు, 6 ఇంచులు, చెదురు మొదలు 4 కూడా తగిలింది. సో ఇది ఒరిజినల్, ఇంత క్వాలిటీ ఉంటేనే, అది ఒరిజినల్గా సంవత్సరంన్నర దాటేసి ఉన్న చేపలు అయితేనే మీకు ఆ గ్రోత్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ లోపు పోసినవి అయితే రావు. సో ఇందులో కూడా ఉంటాయి, సంవత్సరంన్నర దాటి ఉన్న చేప ఉండాలి, అందులో జూన్, జూలైలో ఆ టైంలో తీసిన సీడ్ అయితే ఉండాలి. ఏప్రిల్ సీడ్ అయితే ఇంపాసిబుల్, అది చాలామందికి రేర్గా దొరుకుతుంది, మ్యాక్సిమం చాలామందికి దొరకదు కూడా. అందరూ అంటారు ఏంటంటే ఏప్రిల్ సీడ్ అన్న, ఏప్రిల్ అంతా ఉట్టి మాటలండి. జూన్లో పోసే సీడ్లే మనకు దొరుకుతాయి. ఏప్రిల్లో పోసిన సీడ్లు ఆ సంవత్సరం పాత పిల్లలో ఈ కొత్త పిల్ల కలిసిపోయి వెళ్ళిపోద్ది. ఎందుకంటే అది 5 ఇంచులు ఉండేసరికి ఇది కూడా దాంతోపాటు గ్రోత్లు వచ్చేస్తుంది కాబట్టి. సో అర్థమైందా? ఆ సీడ్ దొరకడం ఇంపాసిబుల్, అది ఎవరికో అదృష్టం ఉన్న వాళ్ళకి వస్తుంది. సో ఏంటంటే అదృష్టవంతులకు మాత్రమే ఏప్రిల్ సీడ్ దొరుకుతుంది, లేకపోతే దొరకదు ఎవరికి. సో చాలా తక్కువ, 100 మంది చేపలకు ఉంటే అందులో 5గురికి మాత్రమే ఏప్రిల్ సీడ్ దొరుకుతుంది. 95 మంది అందరికీ జూన్ పిల్లే దొరుకుతుంది. ఇక వచ్చేసరికి ఆడ బ్యాడ్ టైం లేట్ అయ్యే కొద్దీ ఇక సీజన్ వారీగా వయసు తక్కువ ఉన్న పిల్ల అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఇక ప్రాఫిట్లు, లాస్లు అనేది దానికి ఏంటంటే నెంబర్స్ అనేవి చెప్పకూడదు కాబట్టి నేను నెంబర్లు అనేవి చెప్పను. సో పర్లేదు, చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. మీరు 10 ఎకరాలు, 15 ఎకరాలు ఇలా చేస్తారు కాబట్టి మీకు మిగులుతారు. 1 ఎకరం, 2 ఎకరాలు చేస్తే మీ లీజులకి, ఖర్చులకి, పెట్రోల్ బిల్లులకి సరిపోతాయి, దానికి సరిపోద్ది. సో ఎప్పుడైనా సరే మనం చేస్తున్నామంటే చేపల చెరువు మినిమం 15 ఎకరాలు ఉండాలి. సో లీజులు కట్టే లెక్క అయితే 60,000, 70,000, ₹1,00,000 ఇలా లీజులు కడతారు చూడండి. 60,000, 70,000 కట్టే లీజులు అయితే మినిమం 10 ఎకరాలు, 15 ఎకరాలు అలా ఉంటే చేపల చెరువుకి సూటబుల్. మినిమం లీస్ట్లో 8 ఎకరాలన్నా ఉండాలి. సో ఇది పెద్ద చేపలు చేద్దాం అనుకుంటే. సో మ్యాక్సిమం పెద్ద చేపల దాకా మనకి ఎందుకు, 0 పాయింట్ దాకా మేపుకుందాం, 1/4 కేజీల దాకా మేపుకోండి. చిన్న రైతులు చేయాల్సిన పని అదేనండి. 1/4 కేజీల దాకా మేపుకోవాలి, దాని తర్వాత అమ్మేసుకోవాలి, మళ్ళీ పిల్లలు తెచ్చుకోవాలి, పోసుకోవాలి. 1/4 కేజీల వరకు నువ్వు మేపితే పెద్ద రైతులు వచ్చి నీ దగ్గర చేపలు కొనుక్కెళ్తారు, మంచి డిమాండ్ ఉంటుంది. ఓకేనా సార్? సో ఇదే అండి కల్చరు. సో తెల్ల చేప కానీ పంగాస్, ఇక పంగాస్ వచ్చేసరికి 10,000 వేసుకోవచ్చు. రూప్చంద్ వచ్చేసరికి 5,000 నుంచి 6,000, 7,000. రూప్చంద్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఫ్యాన్ సెట్లు అయితే కంపల్సరీగా ఉండాలి, మ్యాండరేటరీ. సో ఫ్యాన్ సెట్లు లేకపోతే ఇబ్బంది పడతారు, డివో కంప్లైంట్ ఉంటుంది చేపకి అది. సో ఆ డివో కంప్లైంట్ వచ్చిందంటే మనం మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇదండి చేపల చెరువులు. ఇప్పుడే మేత అయితే వేసి ఆగాను, వీడియో చేద్దాము మనం ఎట్టాగో. సో వాగుల్లో వాళ్ళు పోసేవాళ్ళు ఏంటంటే చేపలు వాగుల్లో తీసుకెళ్ళి పోస్తారు కదా. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ నెంబర్ అయితే పోసుకోవాలి. పిల్ల విషయంలో ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు రాజీ పడాల్సిందే, కాంప్రమైజ్ అవ్వాలి. ఏం చేస్తారు వాళ్ళు? కంపల్సరీగా కొత్త పిల్ల తీసుకెళ్ళి పోసేస్తారు, ఎందుకంటే కొత్త పిల్ల తక్కువ రేటుకి వస్తుంది. సో ఇంత బడ్జెట్ మనం పెట్టలేమనే ఉద్దేశంతో కొత్త పిల్ల పోసేస్తారు. కొత్త పిల్ల పోసిన తర్వాత కొందరు గ్రోతులు రావు, నెంబర్లు నిలబడవు, నెంబర్లు రావు. మీరు 1,00,000 నెంబర్ పోస్తే 50,000 రావడానికి గగనం అయిపోద్ది. సో ఇది ఇలా ఉంటాయి నెంబర్లు. సో అందుకే ₹1 పోయినా పాత పిల్ల మీదే డిపెండ్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి సబ్స్క్రైబ్.
సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఒక నెల వచ్చేసరికి రోహు, కటల, రూప్చందు, పంగాసియస్ ఈ 4 చేపలు, గెటి చేప ఒక నెల వచ్చేసరికి ఎంత సైజ్ అయితే పెరుగుద్ది అని అయితే అడగడం అయితే జరిగిందండి. సో బేసిక్గా మనం చూసే ఉంటాం, చాలామంది ఉంటారు అన్నీ మా చెరువులో 1/2 కేజీలు పెరిగినాయి, మా చెరువులో 200 గ్రాములు వచ్చింది, 150 గ్రాములు వచ్చింది, 100 గ్రాములు వచ్చింది అని అయితే అంటం అయితే ఉంటాం. అసలు ఎందుకు ఇన్ని వేరియేషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనే దాని గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఒక నెలకి రోహు కానీ, కట్ల కానీ, పంగాస్ కానీ, ఉప్చెంది కానీ ఎంత పెరుగుద్ది అంటే వర్షాకాలం, శీతాకాలం సమయంలో ఏమవుద్దంటే 100 గ్రాముల వరకు చేప అయితే పెరగడం అయితే జరుగుతుంది. మనం వేసే డెన్సిటీ మీద కూడా బేస్ అయి ఉంటుంది. డెన్సిటీ అంటే మన నెంబర్, చెరువులో ఎంత నెంబర్ ఉంది అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. అదే సమ్మర్ టైంలో వచ్చేసరికి 150 గ్రాముల దాకా పెరుగుద్ది ఒక చేప. ఇది స్టాండర్డ్. 100 గ్రాములు మామూలు టైంలో, మిగిలిన టైంలో సమ్మర్ టైంలో 150 గ్రాములు, ఇంత మించి పెరగదు. ఏంటన్నా ఇంతే పెరుగుద్ది అలా అంటున్నారు. ఏంటంటే మీరు ఒకసారి చూడండి, 5 అంగుళాలు 6 అంగుళాలు పిల్ల అయితే వేస్తారు, సంవత్సరానికి కానీ కేజీలు రావట్లా. అంటే ఒక నెలకి ఎంత పెరిగినట్టు, మీరు ఎంత మేత మేపినట్టు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఈ మినిమం 10 నెలలు 12 నెలలు కంపల్సరీగా పడుతుంది కేజీ రావడానికి. ఈ 150 గ్రాములు పెరుగుతుంది, 200 గ్రాములు పెరుగుతుంది అన్న ఇంత బాగా గ్రోత్ రావడం అయితే అని అంటున్నారు. ఏంటంటే పాత పిల్ల, మనం ఎప్పుడైతే మనం 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాత పిల్ల అయితే మన ట్యాంకులో వేస్తామో ఒక్కసారిగా మన ట్యాంకులోకి నెంబర్ సపరేట్ అయ్యేసరికి ఏంటంటే అప్పుడు దాకా బీసుకుపోయి ఉన్న చేప ఒక్కసారిగా వదలడం అయితే జరుగుతుంది. సో దాని మూలంగా అంటే హై గ్రోత్ అయితే ఉంటుంది, టెన్షన్ అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. కొంచెం చెరువులు మారేసరికి స్ట్రెస్ అయితే తీసుకోవడం మూలంగా ఆ స్ట్రెస్ గ్రోత్ నుంచి ఏంటంటే ఒకసారి సైజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. దాని మూలంగా ఏంటంటే ఒకసారిగా 150 గ్రాములు 200 గ్రాములు కూడా సైజు రావడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మన చెరువులో ఉండే నెంబర్ మీద కూడా బేస్ అయ్యి గ్రోతులు రావడం అయితే జరుగుతుంది. నెంబర్ ఎక్కువ ఉందనుకోండి 70 గ్రాములే రావచ్చు, 80 గ్రాములు రావచ్చు, చెరువు ట్యాంక్ కెపాసిటీని బట్టి ఉంటుంది. ఇంకో విషయం, మామూలుగా అయితే ఎకరానికి 2500 నెంబర్స్ ఎలా వేస్తున్నాం, పంగాస్ వచ్చేసరికి 10,000 వేస్తున్నాం, ఇంకో దానికి వచ్చేసరికి ఏంటంటే రూప్చంద్ వచ్చేసరికి 5,000 వేస్తున్నాం. సో ఈ 10,000 ఈ 5,000 నెంబరే ఉంటుందా చెరువులో? ఉండదు కదా. ఇంకోటి ఏవి ఉంటాయి, గురక ఉంటుంది, జోబుడాయి ఉంటుంది, కేసకాయ ఉంటుంది, నెక్స్ట్ ఇంకొక 4 రకాల జాతులు ఉంటాయి, వేరు జాతులు కూడా ఉంటాయి. ఇప్పుడు పంగాస్ వేసాం అనుకోండి, అందులో రూప్చంద్ మిక్సింగ్ వేస్తాం. సో శీలావతి కట్ల వేసాం అనుకోండి, అందులోని గెడి చేపను ఇంకోటి అని చేపలు వేస్తాం కదా, 4-5 రకాలు ఉంటాయి. అందులో ఉన్న చేపలు అన్నిటిని బేస్ అయ్యి గ్రోత్ అయితే డిపెండ్ అయి ఉంటుంది డెన్సిటీ మీద. ఎప్పుడైతే మన చెరువులో కరెక్ట్గా 2500 నెంబరే ఉంది అని మీరు అనుకుంటే మామూలు టైంలో 100 గ్రాముల సైజు రావద్ది, యాసకాలంలో అయితే 150 గ్రాముల సైజు రావద్ది. ఇంతే నెంబర్ ఉంటాయి. ఇంతకుమించి వేరు నెంబర్లు వస్తాయి కదా, వేరు జాతుల చేపలు అయితే రావడం జరుగుతుంది. గురక, కేసకాయ ఇవన్నీ షేర్ అయిపోద్ది ఎక్కడికక్కడే. చెరువు స్పేస్ అనేది వీటికి కూడా షేర్ అయిపోయిన తర్వాత గ్రోతుల మీద ఎఫెక్ట్ అయితే పడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అదే చెరువులో గురక అయితే ఉందనుకోండి, ఎప్పుడైతే గురక ఉంటుందో ఆ గురకున్న ట్యాంకు చేప గ్రోత్ అయితే ఉండదు. ఎందుకంటే ఫస్ట్ గురకేసిన వెంటనే గురక తినేస్తుంది మేత వెళ్ళి, దాని మనం గురత ఓకే గ్రోత్లు అయితే రావడం జరుగుతుంది. ఒక 10 చేపలు కానీ గురకలు ఉన్నాయి అనుకోండి, తెల్లారులు వేసేసరికి 15 రోజులకు 100 చేపలు అయితే ఉంటాయి గురకలు. దీని మీద కూడా మనకి గ్రోతులు కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన దగ్గర శీలావతి కొత్త పిల్ల, పాత పిల్ల 2 పిల్లలు అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. నాకు ఒకసారి ఫోన్ చేసి మీరు మాట్లాడుకుని బుక్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. నా దగ్గర నుండి చేపలు తీసుకెళ్లే ప్రతి ఒక్క రైతు యొక్క రివ్యూ అయితే ఉంది. కస్టమర్ రివ్యూ చూడండి, నా దగ్గరికి రండి, చేపలు చూసుకోండి, నచ్చిన తర్వాత వేసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. లవ్ యూ గైస్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. నేనైతే ఒక వాటర్ టెస్ట్ అయితే మన దగ్గర రావడం అయితే జరిగిందండి. సో ఇది ఒక వాటర్ టెస్ట్ ల్యాబ్ రిపోర్టు. ఒక ఆయనతో వాటర్ తీసుకొచ్చారు భద్రాచలం నుంచి, అయితే మనకి వాటర్ శాంపుల్ అయితే రావడం అయితే జరిగింది. సో ఆ వీడియో కూడా మీకు పెడతాను. సో వాళ్ళకి కొత్తగా అయితే చేస్తున్నారు, వాటర్ రిపోర్ట్ అయితే చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం చేపలు వేసేటప్పుడు నేను వాటర్ టెస్ట్ అయితే చేపించమని చెప్తాను. అది ఏదైనా కానీ మీరు ఏ చేపని వేసుకోవచ్చు, ఎందుకంటే వాటర్ని బట్టే, వాటర్ యొక్క పారామీటర్స్ని బట్టే మనం చేప అయితే మనం మెయింటెనెన్స్ చేయడమే జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే మనం వాటర్లో ఏమేమి టెస్ట్ చేస్తాం అనేది మనం మీకు ఈరోజు చెప్తాను. వాటర్లో మనం ఎప్పుడు pH లెవెల్ అయితే చెక్ చేసుకుంటామండి, pH లెవెల్. సో అది చేపల చెరువుకి వచ్చేసరికి pH లెవెల్ 7 నుంచి 8.5 వరకు ఉండాలి. యాక్చువల్గా 8 పైన ఉండాలి, 8 పై నుంచి 8.5 వరకు ఉండాలి. pH అంత అయితే ఉంటే సరిపోద్ది. సో pH తక్కువ ఉంటే pH పెరగడానికి మెడిసిన్ అయితే వేస్తాం. సో డెఫినెట్గా pH తక్కువ ఉంటే పెరగడానికి మెడిసిన్ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి సెలనిటీ అంటే ఏంటంటే వాటర్ సాల్ట్ ఎంత ఉంది ఏంటి. కొన్ని చెరువులు సాల్ట్ ఉంటాయి, కొన్ని చెరువులు మంచినీటి చెరువు అయితే ఉంటుంది. చేప అనేది సాల్ట్ ఉన్న చెరువులోనూ పెరుగుద్ది, అలాగే మంచినీటి చెరువులో కూడా పెరుగుద్ది. సో ఎల్కనిటీ అనేది ఏంటంటే మనకి గ్రోత్, అసలు వాటర్లో గ్రోత్ ఎంత ఉంది అనేది కూడా మనకి ఇంపార్టెన్స్ అనమాట. సో ఏంటంటే వాటర్లో గ్రోత్ చేపల చెరువుకి వచ్చేసరికి 150 నుంచి 500 వరకు ppm అయితే ఉండాలి. సో మనకి మ్యాక్సిమం మెజారిటీ ఎంత ఉంటాయి అంటే ప్రతి ఒక్క చెరువులో 180, 200, 250, 260
బాగా టాప్ 250, 260, 300 ఉంటే ఇంకా టాప్ అసలు. సో అంత అయితే ఎక్కువ మనం గ్రోత్లు కూడా చాలా బాగున్నట్టు. మినిమం 150 అయితే అల్కినిటీ అయితే ఉండాలన్నమాట. సో 150 అంటే తక్కువ నార్మల్ గ్రోత్లు ఉన్నట్టు. 160, 170, 180 ఈ కాకుండా 200 పైన ఉంటే మంచి గ్రోత్లు అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ముఖ్యంగా మన చెరువులో ఉండకూడదు ఏంటంటే అమోనియా నైట్రేట్. మీకు చాలాసార్లు చెప్తాను, అమోనియా నైట్రేటు, హైడ్రోజన్ సల్ఫైడు. సో ఈ అమోనియా గ్యాసెస్ అనమాట. ఎప్పుడైతే మనకి ఈ చెరువులో కానీ గ్యాసెస్ కానీ అలాంటివి కానీ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం చేప అయితే ఇబ్బంది అయితే అవుద్ది. ఎప్పుడైతే మన చెరువులో నైట్రేటు, హైడ్రోజన్ సల్ఫైడు, నెక్స్ట్ అమోనియా ఈ 3 ఎక్కువ ఉంటే చేపలు 1 పీసు, 2 పీసులు, 3 పీసులు రోజు 1 అలా జారడం అయితే జరుగుతాయి. సో ఈ 3 గ్యాసెస్లు అయితే ఎప్పుడు అయితే ఉండకూడదు. ఈ 3 గ్యాసెస్ లేకుండా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం చెరువులో చేపలు అయితే వేసేసుకోవచ్చు. ఒకవేళ ఆ గ్యాసెస్ ఉన్నాయి అనుకోండి, దానికి సంబంధించిన మెడిసిన్ అయితే ఇచ్చి దానికి సంబంధించిన క్యూర్ చేసుకుని మనం చేప అయితే వేయడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే అమోనియా నైట్రేటు, హైడ్రోజన్ సల్ఫైడ్ ఈ 3 మన చెరువులో అసలు ఎట్టి పరిస్థితులు ఉండకూడదు. అవి ఎప్పుడు మనం ల్యాబ్ రిపోర్ట్ చేసుకున్నా సరే నీళ్ళనే ఉండాలి. ఇక్కడ చూడండి నీళ్ళ, నా ఏలు గారు చూపిస్తున్నాను చూడండి. సో నీళ్ళని రాసి ఉందా, సేమ్ అక్కడ నీళ్ళనే రావాలి. సో కొన్నిసార్లు వస్తాయి అమోనియా 1, 2, 3, 4 అమోనియా 3 వచ్చిందండి ఒక చెరువులో. అసలు ఒక రేంజ్లో వచ్చింది. అసలు ఆ రోజు అతలాకుతలైపోయింది. ఆ రిపోర్ట్ కూడా వచ్చింది నా దగ్గరికి. సో అది కూడా నేను చూశాను. సో అమోనియా కానీ 3 కానీ, అమోనియా 3, నైట్రేట్ 1, 2 వచ్చిన, హైడ్రోజన్ సల్ఫేట్ 0.1, 0.2 వచ్చినా సరే చెరువులో చేప ఆగదు, బిక్కిరి అయిపోద్ది, ముట్లు ఎత్తేయడం ఇలాంటివి జరగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్లాంక్టన్ ఏమేమి ఉన్నాయి, హాని చేసే ఉంటాయి, హాని చేయనే ఉంటాయి. సో గ్రీన్ ఆల్గే, బిగ్ ఆల్గే, డైటోమెనా, జూ ప్లాంటైన్ వీటిలో కొన్ని రకాలు అయితే ఉంటాయి. సో ఈ కంపల్సరీ అయితే ప్లాంటైన్లు అయితే ఎప్పుడైతే డెవలప్ అవుతాయో అవి కూడా లేకపోతే వాటికి సంబంధించిన మనం మెడిసిన్స్ అయితే ఇస్తాం. పాండ్ ప్రిపరేషన్ సంబంధించిన రిపోర్ట్ అనమాట. సో మనం ప్రిపరేషన్ సంబంధించింది ఎలా చేస్తాం ఏంటి అనేది మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది. సో డెఫినెట్గా మనం ఏ పిల్లలు వేసినా ఏం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు పాండ్ ప్రిపరేషన్లోనే ఉంటుంది. ఫస్ట్ ఒక్కసారి మీరు పాండ్ ప్రిపరేషన్ చేసి అన్ని రకాలుగా చేసిన తర్వాత మన చెరువులో పిల్ల వేస్తే దాని యొక్క రిజల్ట్ నెంబర్ 1 కూడా. ఒక్కసారి నెలకు ఒకసారి పిల్ల వేసే ముందు కంపల్సరీగా మ్యాండేటరీగా వాటర్ అయితే టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకుని మనం అయితే పిల్ల అయితే వేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల చేపలు అయితే అవైలబిలిటీగా ఉన్నాయండి. సో ఎవరికైనా కావాలంటే కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ రోజు మనం కట్ల పిల్ల అయితే పట్టుబడి అయితే పట్టడం జరుగుతుందండి. సో మన వాళ్ళు వల అయితే లాగుతున్నారు చూడండి. సో మన వాళ్ళు వల అయితే లాగుతున్నారు. సో ఈ రోజు మనం చేపలు అయితే వేసుకెళ్ళేవాళ్ళండి వాళ్ళు. సో మన సార్ అయితే ఒకసారి మన సార్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. సార్ మీ పేరు చెప్పండి. శివకుమార్. సార్ మీ పేరు సార్? నా పేరు శివకుమార్. ఏ ఊరు సార్ మంది? హైదరాబాద్ లేక హైదరాబాద్ గచ్చిబౌలి చెరువు అక్కడ గచ్చిబౌలి దగ్గరికి అయితే మనం చేపలు అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఈరోజు కట్ల పిల్ల అయితే సైజ్ అయితే మనం చూపించడం అయితే జరిగిందండి. సో మందే చేపల. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు సైజు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే పొద్దున మీరు చూసిన సైజు రివ్యూ అయితే తీసుకుందాం. చేప పిల్ల మొత్తం తీసుకున్న తర్వాత నాతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చేపల సైజ్ చూసిన తర్వాత రివ్యూ అయితే తీసుకుందాం. సార్ ఓకేనా సార్? సైజ్ చూసి ఇంకా మనం సైజ్ చూడలేదండి. సో చూసిన తర్వాత మనం రివ్యూ అయితే తీసుకుని దాని యొక్క అభిప్రాయం మనం తెలియజేసుకున్నాం. సార్ మీకు ఎలా అనిపించింది? నాతో పొద్దున్న ట్రావెల్ చేస్తున్నారు. బాగుంది, బాగుందండి. జర్నీ చాలా బాగుంది. సో మనం పొద్దున్నే అయితే సార్ నిన్న సాయంత్రం కదా మనం గెలిచింది. నేను సాయంత్రం ఆల్రెడీ సార్ నాకు చెప్పారండి, సార్ మేము పలానా రోజున వస్తున్నాం అయితే అని అన్నారు. సో రాగానే వచ్చేసరికి మనకి కైగ్లూరులో అయితే ఉండడం ఏమన్నా సార్ యూట్యూబ్లో చూసి అయితే మా దగ్గర రావడం అయితే జరిగింది. సార్ నేను ఏమైనా చెప్పమన్నాను ఇప్పుడు మీకు వీడియోలో ఏమన్నా లేదు కదా? సో నా అడ్రస్ ఇది ఒకసారి చెప్పండి. మన కొత్తగా వచ్చే వాళ్ళ కోసం వాళ్ళకి అడ్రస్ కూడా క్లారిటీ ఉంటుంది అందుకని. సో ఇది అడ్రస్ తామరపల్లి కదా నేను చెప్పాను. నుంచి ఒక 4 కిలోమీటర్స్ వీళ్ళు 4 కిలోమీటర్స్ నుంచి చెరువు దగ్గరకు ఒక 1 కిలోమీటర్, చెరువు దగ్గర 1 కిలోమీటర్ తామరకొల్లు గ్రామం సార్ నాది. ఎందుకంటే ఒక అడ్రస్ కూడా క్లియర్గా చెప్తుంది ఏంటంటే మన కరెక్ట్గా మనం అక్కడే ఉంటాం, మన చెరువులు కూడా అక్కడే, మన సొంత పిల్ల తప్ప బయట పిల్ల అయితే ఉండదు మన దగ్గర. సో సైజు బయటకు వచ్చిన తర్వాత చేప పిల్ల వేసిన తర్వాత మనం రివ్యూ కూడా తీసుకుందాం సార్తో. ఆయన యొక్క అభిప్రాయం కూడా మనం తెలియజేసుకుందాం సార్. థ్యాంక్ సో మచ్ సార్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మీ యొక్క అభిప్రాయం ఏమైనా ఉంటే ఇంకేమైనా చెప్తారు మన సబ్స్క్రైబర్స్కి. సో కంపల్సరీగా చేపలు అయితే పైకి వచ్చిన తర్వాత రివ్యూ అయితే తీసుకుందాం. కంపల్సరీ 100% మన యూట్యూబ్లో అయితే వస్తుంది వీడియో. సో ఓకేనా సార్? రివ్యూ చూసిన తర్వాత మీరు ఎవరైనా సరే చేపలు బుక్ చేసుకుందాం అనుకుంటే మన ఛానల్లో రివ్యూస్ చూడండి సార్. కస్టమర్ రివ్యూస్ చూసి నా దగ్గర చేపలు అయితే బుక్ చేసుకోండి. థ్యాంక్ సో మచ్. అలాగే మన సబ్స్క్రైబ్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు ఫార్మర్. ఈ రోజు మనం కట్ల పిల్ల పట్టుబడి అయితే పట్టడమే జరుగుతుందండి. సో మన కుర్రోళ్ళందరూ మంచి యాక్టివ్గా ఉన్నారు, మంచి బాగా స్పీడ్గా పని అయితే చేయడమే జరుగుతుంది.
అది కౌంటింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. చేసిన తర్వాత మనం వెహికల్ కూడా చూద్దాం. సో అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో హైదరాబాద్ అయితే మనకి ఈ రోజు ట్రాన్స్పోర్ట్ అయితే జరుగుతుంది. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. అలాగే మన అడ్రస్ వచ్చేసరికి తామరకొల్లి గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన కస్టమర్ రివ్యూ కూడా మనం తీసుకుందాం తర్వాత, అది కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ రోజు మనం శీలావతి కట్ల చేపల పిల్ల అయితే మనం పట్టడం అయితే జరిగిందండి. సో ఆ రివ్యూ మొత్తం మనం తీసుకుందాం. ఇప్పుడే బండి అయితే లోడ్ అయితే అవడం అయితే జరిగింది. సార్ గారు ఒకసారి మనకి హైదరాబాద్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి వాళ్ళని ఇంట్రడ్యూస్ అయితే మనం తీసుకుందాం మళ్ళీ మరొకసారి. సార్ ఒకసారి మన పేరు చెప్పండి సార్. శివకుమార్ సార్ అండి. మన సార్ మీ పేరు సార్? శివకుమార్. ఈయన పేరు కూడా శివకుమార్ సార్ అండి. సార్ మీ పేరు? శ్రావణ్ అండి. శ్రావణ్. సో ఎక్కడ ఉంది సార్ మీరు వచ్చింది? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. నా దగ్గరికి ఎలా కలిసారు మీరు? యూట్యూబ్ లో చూసి నా దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. సో మీరు ఫోన్ చేసే ముందు నా దగ్గరికి వచ్చారు కదా, అదే డైరెక్ట్ కాల్ చేసి వచ్చారు. సో నేను మీకు ఫోన్ ఎత్తడం, లిఫ్ట్ చేయడం, మధ్య మధ్యలో మాట్లాడటం, ఇలాంటివన్నీ బాగానే జరిగింది. ఏ రోజన్నా మిస్ అవుతున్నా ఉంది అసలు? మీరు ఫోన్ చేసిన ఫస్ట్ గారి నుంచి ఏమన్నా ఒకసారి 2 సార్లు లిఫ్ట్ చేయలేకపోయినా సార్ తర్వాత నుంచి మాట్లాడడం జరిగింది కదా సార్. చాలా మంచిగా సపోర్ట్ చేశారు. తప్పకుండా సార్. ఓకే, ఇప్పుడు మనం కట్ల పిల్ల అయితే పట్టడం జరిగింది. లోడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఆల్రెడీ మనం లోడ్ చేసినప్పుడు కూడా వీడియో రికార్డ్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు సైజ్ ఎలా చెప్పాము, ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా ఉంది, మీరు లోడ్ వేసుకున్న తర్వాత ఎలా అనిపించింది సార్? ఒకసారి అన్న ఒకటి, ఇందులో మీకు ఎలా వచ్చిందో అదే రకంగా చెప్పండి. మీకు ఏ సైజ్ వచ్చిందో అదే రకం. నేనేమో చెప్పమన్నా? లేదు, చెప్పండి. మీకు ఏదైతే అనిపించిందో అదే రకంగా మీరు చెప్పండి. మీరు చూసారు కదా, పర్లేదు అన్న. మీరు ఏ సైజ్ కానీ వేసుకెళ్తున్నారు అంటే 2-3 అని అనుకోరు కానీ రెండు ఎక్కువ వచ్చింది. రెండు కొంచెం తగిలింది. యాక్చువల్గా మనం మాట్లాడుకున్నప్పుడు 2 కూడా తగులు. నేనేం చెప్పాను, మీరు తర్వాత అంత అయిపోయిన తర్వాత అక్కడికి రాగానే మనం పిల్ల చూసిన తర్వాత ఏమండి మీకు 2 కూడా తగులుద్ది నేను చెప్పానా? పిల్ల చూసిన తర్వాత ఏమండి 2.5 కాడ నుంచి ఇప్పుడు వస్తుంది, మీకు వేసుకెళ్ళేటప్పుడు 2 కూడా తగులుతుంది. ఎందుకంటే కట్లా పిల్ల ఏమవుతుందంటే సార్ మనకి ఒకే రకంగా రాదు సైజ్. ఎప్పుడు ఎందుకంటే ముందు గైర్ వచ్చి కొంత సన్నవత్వం ఇలా అయితే ఉండడం అయితే జరుగుద్ది. సో మనకు 2 గాడి నుంచి పైకి అయితే వేయడం అయితే జరిగింది. సో మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? మనం 2 డేస్ నుంచి మనం నిన్న సాయంత్రం నుంచి అయితే మనం కలవడం అయితే జరిగింది. గతంలో ఉన్న చాలా మంది ఇక్కడ వచ్చినప్పుడు మోసం చేశారు చాలా మంది. సో ఇప్పుడు అలా మోసం అవ్వకుండా ఇల్లు కూడా రైతులే సార్. సో ఇప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ తో వెళ్తున్నారు. సాటిస్ఫై కదా సార్? ఓకే, తర్వాత మనకి మళ్ళీ మీకు బోనస్ కూడా ఇప్పించా కదా బాబు గారు. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. అవును సార్, అవును. ఎవరినైనా నమ్మండి కానీ పక్కనే ఉండి వెనుపోటు పోసిన నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. అవును. సో ఇలాంటి జీకే బాబు వాళ్ళని కొంచెం నమ్మండి, సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసి కూడా బాగా ఇస్తారు. అసలు నెంబర్ 1 సార్. అందులో అసలు ఎలాంటి మన సొంత పిల్లలు ఇస్తారు. అట్లనే రండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. నా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసి చేపలు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.